ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటి బావ లక్ష్మిని తీసుకుని వెళ్తున్నాడు? కొంప తీసి రేపు నాతో హనీమూన్ కి వెళ్లాల్సి వస్తుందని దాంతో లేచిపోతున్నాడు ఏంటి? ఇది చాలా సీరియస్ మ్యాటర్. అసలు నిజం తెలియకుండా అమ్మకి బావ లక్ష్మిని ఈ టైంలో బయటికి తీసుకెళ్తున్నాడని చెప్తే అమ్మ లక్ష్మిని ఇరగదీస్తుంది. బావ ఇంకోసారి ఇలా చేయడు. అమ్మా అమ్మా అమ్మా! సహస్ర ఏంటి అంత కంగారు పడుతోంది? అమ్మా! ఏంటే ఏమైంది? అమ్మా, బావ ఈ టైంలో ఆ లక్ష్మిని తీసుకుని బయటికి వెళ్ళాడు. నిజమా? ఎటెళ్ళాడు? పద వెళ్దాం. నేను వస్తాను వదినా. నువ్వు తెచ్చి నెత్తిన పెట్టుకున్న సరికే కదా. చూడు మా పాటలు. పద రండమ్మా ముందు. ఏంటి లక్ష్మి, నీ ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లమా? ఏం లేదు విహారి గారు. ఏమీ లేదని చెప్పకు. నువ్వు నాతో ఇంతకు ముందు ఉన్నట్లుంటున్నావా? అసలు నువ్వు నాకు చాలా దూరంగా ఉంటున్నావు. నువ్వు నా ఫోన్ని లిఫ్ట్ చేయట్లేదు. నువ్వు నాతో సరిగ్గా మాట్లాడటం లేదు. అసలు ఏమైంది నీకు? నాకేమీ కాలేదు విహారి గారు. నీకేమీ కాకపోతే కొత్తగా ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? కొత్తగా బిహేవ్ చేయడం ఏంటి విహారి గారు? ఆ తేడా నీకు నాకు మాత్రమే తెలుసు. అదేంటో కూడా నువ్వు ఓపెన్ అవ్వట్లేదు. అదేం లేదు విహారి గారు. అయినా మన మధ్యలో కలిసిమెలిసి తిరిగే బంధమేమీ లేదు. మీరు నా మెళ్ళో తాళి కట్టారు అంతవరకే, కానీ మన మధ్య భార్యాభర్తల్లో మెలిగే బంధమేమీ లేదు కదా. అలాంటప్పుడు మనం దూరంగా ఉండడమే మంచిది. మనం ఇలా ఉంటేనే మీరు సంతోషంగా ఉంటారు. ఎప్పుడు నా సంతోషమేనా? నీకేం ఉండదా? నా సంతోషం కోసమని నువ్వు త్యాగం చేస్తూ ఉంటే నేను స్వార్థపరుల్లా మిగిలిపోవాలా? విహారి గారు, మీరు స్వార్థపరులు కారు. నేను దురదృష్టవంతురాల్ని. మీరు సంతోషంగా ఉంటే ఒక కుటుంబం మొత్తం సంతోషంగా ఉంటుంది. ఒక నిజం ఒక కుటుంబాన్ని బాధిస్తుంది. అదే నిజం ఆ కుటుంబాన్ని విడదీస్తుందంటే ఆ నిజం మరుగైనా పర్వాలేదు. కాలంలో ఆ నిజం కలిసిపోయినా ఏమీ కాదు. నా గురించి మీరు ఎక్కువ ఆలోచించద్దు విహారి గారు. మీరు సహస్రమ్మతో కలిసి ఉండాలి. మీ భార్య సహస్రమ్మే. దయచేసి నన్ను వదిలేయండి. ఏంటి? వదిలేయాలా? నిన్ను వదిలేయాలా? ఎలా వదిలేస్తాను నేను? ఎందుకు వదిలేయలేరు? ఈ తాళి మీరు నా మెళ్ళో కట్టినట్టే సహస్రమ్మ మెళ్ళో కూడా కట్టారు. సహస్రమ్మ మెళ్ళో తాళితో, ఆ బంధంతో మీ కుటుంబం, మీ సంతోషాలు అన్నీ ఆధారపడున్నాయి. అదే నా మెళ్ళో తాళిలో మన మధ్య బంధం ఏమీ లేదు బిహారీ గారు. ఆ రోజు ఆ క్షణం అనుకోని పరిస్థితుల్లో నా మెళ్ళో తాళి కట్టారు. తర్వాత మనం ఎప్పుడు భార్యాభర్తల్లా లేవు. అలాంటప్పుడు మన మధ్య బంధం ఉండదు, ఇంకేమీ ఉండదు. ఏమీ లేదా? ఏమీ లేకపోతే నువ్వెందుకు నీ ప్రాణాలకి తెగించి నన్ను కాపాడుతున్నావు? నేనెందుకు నీకోసం బాధపడుతున్నాను? ఎందుకంటే మీకు నా మీద జాలి. నాకు మీరంటే అభిమానం, అంతే. జాలే?
నువ్వంటే నాకు జాలే. ఇన్ని రోజులు నేను నీ మీద జాలి చూపించాను అనుకుంటున్నావా కనకం? నేను నీ కోసం చేసినవన్నీ నువ్వు జాలి కోసం చేశానని భావిస్తున్నావా? తప్పంతా నాదే. నేను తీసుకున్న నిర్ణయాన్ని, నేను తెలుసుకున్న నిజాన్ని, నేనున్న ఈ కష్టాలని అధిగమిస్తూ అడుగులేసే శక్తినిస్తున్న ఎమోషన్ని, నా ఎమోషన్ని నీకు చెప్పకపోవడం నా తప్పే కనకం. నేను నీకోసం ఏ పని నేనేం జాలితో చేయలేదు. నేను నిన్ను అత్తయ్య, ఏంట్రా దాన్ని కొడితే నీకు నొప్పిగా ఉందా? వదినా, ఏం చేసిందని ఇప్పుడు లక్ష్మిని కొడుతున్నారు? ఆ మాట అడగాల్సిందే నన్ను కాదు, దాన్ని. అది కాదు బావా, లక్ష్మిని ఈ టైంలో అక్కడ కలవటంలో అర్థం ఏంటి? తను నా ఆఫీస్ ఎంప్లాయ్. తనతో నేను విడిగా మాట్లాడితే తప్ప? తప్పేరా. దానికి పెళ్ళయింది, నీకు పెళ్ళయింది. మీరిద్దరూ మాట్లాడుకోవడానికి ఆఫీస్ ఉంది. అక్కడ కుదరకపోతే ఇంట్లో మాట్లాడుకోవచ్చు. అలా కాకుండా విడిగా వెళ్ళి బయట కలిశారంటే మేమంతా ఏమనుకోవాలి? వాడు రమ్మంటే నీకు సిగ్గులేదా? అంబిక, వాళ్ళు ఆఫీస్ పని గురించి మాట్లాడుకోవడానికి వెళ్లారు అంటే మళ్ళీ ఆ విషయాన్ని ఎందుకంత పెద్దది చేస్తున్నా? పిన్ని, మీకు ఆ విషయం చిన్నదిగా కనబడుతుందేమో, మాకు కాదు. సహస్ర, ఎప్పుడు తప్పుగా అర్థం చేసుకునే వాళ్ళకి ఏం చేసినా తప్పుగానే అనిపిస్తుంది. అసలు ఎందుకు అక్కడున్నారు, ఏం జరిగింది, ఏం మాట్లాడుతున్నారు అనేది ఏమీ తెలుసుకోకుండా ఏదో తను మన బానిసలాగా అలా ఎలా చేసుకుంటారు? విహారీ, అసలు ఈ గొడవకి కారణం నువ్వే. లక్ష్మితో పాటు నన్ను రమ్మనుంటే నిన్ను నా భార్యని వీళ్ళంతా ఇలా మిస్అండర్స్టాండింగ్ చేసుకునేవాళ్ళు కాదు కదా. అవును బావా, ఆఫీస్ పని అయితే నన్ను అంబిక పిన్నిని కూడా పిలిచుంటే మాకు ఆఫీస్ వ్యవహారాలు తెలిసేవి కదా.